యోని గురించి ఈరోజు 3 అన్‌నోన్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. ఎప్పుడైనా సరే చాలామంది అంటుంటారు నాకు, మీరు అంగం సైజ్ గురించి మాట్లాడతారు. మరి యోని గురించి ఎందుకు మాట్లాడరు? యోని గురించి అంటే నార్మల్లీ మనము చాలా మటుకు చెప్తూ ఉంటాము. మీరు అంటే అర్థం చేసుకున్నారో లేదో గానీ నేను చాలా చెప్తూ ఉంటాను యోని గురించి. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో అంటే ఈ అంగము, యోని 2 కలిస్తేనే చాలామంది ఏంటంటే యోని గురించి మాట్లాడాలంటే అది దాని గురించి అనాటమీ, ఫిజియాలజీ అది ఎక్కువగా ఉంటదనమాట. అంత అర్థం జేసుకోరు. అందుకే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువుంటాయని జెప్తాను. అయితే ఈరోజు 3 ఫ్యాక్ట్స్ యోని గురించి మనం తెలుసుకుందాము. యోని ఏదైతే ఉంటుందో అది దాని లోతు ఎంత ఉంటుంది? ఫస్ట్ దాని గురించి మాట్లాడదాము. యోని లోతు ఎంత ఉంటుంది? ఎంత వరకు అంటే అంగము లోపలికి వెళ్ళాలి? అంగం ఎంత వరకు లోపలికి వెళ్ళాలి? ఎంతవరకు జేస్తే భావి ప్రాప్తి చెందుతుంది? అయితే ఈ యోని లోతు ఏందంటే మనకు 3.5 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ వరకు ఉంటుంది. అంటే 8 సెంటీమీటర్స్ నుంచి 10 సెంటీమీటర్స్ ఒక స్కేల్ తీసుకొని మీరు చూసుకోండి. అంత లోతు ఉంటుంది. అంతే. దాని తర్వాత ఇక్కడ సర్విక్స్ అది స్టార్ట్ అయిపోతుంది. అంతేగాని మీకు మీ యోను లోతు ఏదైతే ఉంటుందో ఉట్టి 4 సెంటీమీటర్స్ అంటే 4 ఇంచెస్ అంటే ఇంతే. ఒకవేళ మీ అంగం ఇంత ఉన్నా పర్వాలేదు. లావుగా, గట్టిగా, దృఢంగా ఉండాలె. అయితే యోని దీంట్లో పోయిన తర్వాత ఎందుకంటే ఇక్కడ బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై ఇక్కడ ఎక్కువగా ఉంటుందనమాట. సెన్సేషన్స్ చాలా ఎక్కువుంటాయి ఇక్కడ. ఇక్కడ. అలాగే అక్కడ సెక్రీషన్స్ గూడా అవుతాయి. అయితే అందుకని ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే అంగము యోనిలో ఏస్తారో అప్పుడేంటంటే ఒక రకమైన ఆనందం వాళ్ళకి కలుగుతుంది. మళ్ళీ తీస్తారు, మళ్ళీ ఏసేటప్పుడు మళ్ళీ ఒక ఆనందం వస్తది. అయితే ఇలాంటి వాళ్ళకు చాలా అంటే ఫీలింగ్స్ ఒస్తాయక్కడ. అలాగే వాళ్ళు ఏంటంటే భావి ప్రాప్తి చెందే ఆప్షన్స్ గూడా చాలా అయిపోతాయక్కడ. ఎందుకంటే అక్కడే క్లైటోరిస్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇక్కడ రాపిడి చేస్తారో ఇక్కడ ఈ ఈ ఈ లోతు ఏదైతే ఉంటుందో ఇలా ఒకవేళ చూస్తే ఇలా ఇక్కడి వరకు ఉంటుందనమాట. అయితే 4 ఇంచెస్ ఎవరికైనా 4 ఇంచెస్ అంగం ఉన్నా చాలు. ఇదొకటి ఫస్ట్ యోని లోతు గురించి అయిపోయింది. సెకండ్ ఫ్యాక్ట్ మీరు తెలుసుకునేది అంటే దాని టేస్ట్ ఎలా ఉంటది? ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అంటే దాని టేస్ట్ ఎవ్రీ మంత్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ అంటే ఒక నెలలో చేంజ్ అవుతుంటది. ఎందుకంటే ఆఫ్టర్ పీరియడ్స్ ఇమ్మీడియేట్‌లీ ఒక టేస్ట్ ఉంటుంది. మళ్ళా ఒక 4, 5 డేస్ తర్వాత మళ్ళీ ఒక టేస్ట్ ఉంటుంది. మళ్ళీ ఒక 4, 5 డేస్ తర్వాత మళ్ళీ ఒక టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే హార్మోన్స్ వేరే వేరే వివిధ రకాల హార్మోన్స్ వివిధ రకాల టైంలో రిలీజ్ అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళ టేస్ట్ కూడా సెక్రీషన్స్ టేస్ట్ కూడా చేంజ్ అవుతుంటుంది. అప్పుడప్పుడు స్వీట్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు సాల్టిష్ ఉంటుంది. అప్పుడప్పుడు పులుపు ఉంటుంది. అప్పుడప్పుడు చాలా ఇవన్నీ చేంజెస్ అవుతూ ఉంటాయి. టేస్ట్ కూడా. ఇది ఒకటి టేస్ట్ గురించి. ఇంకోటేంటంటే యోని దగ్గర కిస్ చేయొచ్చా లేదా? అది ఒక పెద్ద క్వెషన్ మనకడిగారు మన వ్యూవర్. ఇంకా థర్డ్ అన్‌నోన్ ఫ్యాక్ట్ అది. ఏందంటే మనము కిస్ చేయాలనా లేదా అది మీ ఆప్షన్. కానీ మెడికల్లీ దాంట్లో ఏం ప్రాబ్లమ్ వస్తదో నేను మీకు జెప్తాను. యూజువల్లీ అక్కడ ఏంటంటే మెడికల్ ప్రాబ్లమ్ ఏముంటుందంటే అక్కడ ఏదైతే రసాయనాలొస్తాయో అందులో బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఆ కొన్ని బ్యాక్టీరియాస్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఒకవేళ మీ నాలికకు గానియండి, మీ లిప్స్ గానియండి ఇక్కడ తాకితే అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకేంటంటే మీరు అక్కడ మీరు టంగ్‌తో గానియండి ఏదైనా మీరు అక్కడ మూవ్‌మెంట్స్ చేస్తే ఆమెకు భావిప్రాప్తి చెందే ఆప్షన్స్ ఒస్తాయి గావచ్చు. ఆమె ప్రిపేర్ జేస్తారు మీరు. వన్ ఆఫ్ ద ఫోర్ ప్లేస్‌లో ఇది గూడా జేస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఎందుకంటే మాకు చాలామంది ఏమంటారంటే పోర్న్ మూవీస్ అది జూసి ఇది నార్మల్ పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ ద లైఫ్ అక్కడ ఎలాగైనా చేయాలి అని అనుకుంటారు. అది షుడ్ అండ్ మస్ట్ కాదు అది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్. ఇంకా వేరే చాలా ఉన్నాయి. అలా అంత రిస్క్ తీసుకోకుండా మీరు అక్కడ వెళ్ళండి. ఎందుకంటే చూడండి అక్కడ అలా జేయాలంటే మీరు క్లీన్‌గా స్నానం జేసి మీరు అక్కడి నుంచి ఎంటికలు తీసేసి హెయిర్స్ ఉంటాయి గదా! అవన్నీ తీసి చాలా మటుకు మీరు హెల్తీగా ఉండాల్సొస్తుంది. అంత మెయింటెనెన్స్ చేసుకోలేదనుకోండి ఎవరైనా యోని అలాగే ఉండి డైరెక్ట్‌లీ మీరు వెళ్ళడము అలా జేయడం చాలా మందికి వైట్ డిశ్చార్జ్ అది ఇది అవుతూ ఉంటది. మరి అది మీరు ఒకవేళ మీ యోనికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీ టంగ్‌కి తాకి మీ లోపల ఎళ్ళిన తర్వాత ఏదైనా
మీకు గూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా అయిపోతాయి. అయితే వ్యూవర్స్ ఐ థింక్ మీకు ఈ 3 అన్‌నోన్ ఫ్యాక్ట్స్ తెలిసినయి గావచ్చు యోని గురించి. దీని వలన మీకు అంటే ఇది గూడా ఐడియా వచ్చేసింది గావచ్చు. మీరెప్పుడు అనుకోకూడదు నా అంగం చాలా చిన్నగుంది. నేనెలా పెర్ఫార్మ్ జేయాలి? ఏమవుతుంది? నేను భావి ప్రాప్తి ఆమెకు చెందగలుగుతానా? లేదా? ఆమె సాటిస్ఫై అవుతదో? లేదో? చాలామంది పెళ్లి గాని అబ్బాయిలుంటారు. పెళ్లి జేసుకోవాలనా? లేదా? పెళ్లి ఒకవేళ జేసుకుంటే నా సైజ్ ఇంత ఉంది. మరి నేను సాటిస్ఫై చేయగలుగుతానా? లేదా? అమ్మాయి అసలామెకు వాళ్ళకి తెలీదు ఈ లోతెంతుంటదో. వాళ్ళేమనుకుంటారంటే పోర్న్ మూవీస్, బూత్ మూవీస్ జూసి ఇంత పెద్దగుంటది. ఇంత పెద్దగుండాలి గావచ్చు. అప్పుడే మనం సాటిస్ఫై చేయగలుగుతాము. వాళ్ళ లోపల వరకెళ్తదనుకుంటారు. అలా గాదు. జస్ట్ ఇంతే, ఇంతే మీకిప్పుడు నేను జెప్పాను గదా! దాని గురించి. ఈ వీడియో మరీ మరీ మీరు చూడండి. మీ ఫ్రెండ్స్ గూడా షేర్ జేయండి. ఈ అపోహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయండి. నార్మల్‌గా మంచిగా హెల్తీగా మంచి తిండి తిని దేవుడు ఏ సైజ్ ఇచ్చాడో ఆ సైజ్ పెట్టుకొని మీరు మీ పార్ట్నర్‌తో, మీ వైఫ్‌తో మంచిగా కలిసి మెలిసి ఉండి మీ కెరియర్ మీద కాన్సంట్రేట్ చేసుకుంటూ ఇది గూడా మీ లైంగిక సమస్యలని దూరం చేసుకుంటూ ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయనుకోండి సైజు కొంచెం ష్రింక్ అయితది. ఈ హస్తప్రయోగం అది ఇది జేసి ఒకవేళ ఎవరిదైనా సైజ్ తక్కువైపోయింది. అలాంటివేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నాతో వచ్చి కలవచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.